అలాగే తదుపరిగా బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభ నాకు కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఈ సినిమా సభల్లో వాటిలో మాట్లాడేవాడిని. ఈరోజు ఇక్కడికి వచ్చి ఎప్పుడో పొద్దున్నే హైదరాబాద్లో 6 గంటలకు స్టార్ట్ అయ్యి కారులో ఇక్కడి దాకా రావడానికి రీజన్ ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు. నేను సత్తెనపల్లి వాసిని. సత్తెనపల్లి మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు. ఆయన ఒకరోజు 2 రోజులు కాదు, 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో రాజకీయ చతురతతో, అంటే అజాత శత్రువుగా ఉన్నటువంటి నాకు తెలిసిన అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఒకరు. అందుకని ఇటువంటి అద్భుతమైనటువంటి సందర్భం, ఆ తర్వాత ఆయన పుట్టినరోజు, ఇవన్నీ కలిపి ఇవాళ ఇక్కడికి వచ్చి ఆయన్ని కలుసుకుని ఆయనకి శుభాభినందనలు తెలియజేయాలనే సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ సభలో ఎక్కువ మాట్లాడాల్సినటువంటి మ్యాటర్ పట్టిగా నాకు ఉండదు, ఎందుకంటే ఇది నాకు సంబంధించిన మ్యాటర్ కాదు కాబట్టి. ఏమైనా ఇంతమంది, ఇదిగో ఇక్కడ మా మిత్రుడు అయ్యన్న పాత్రుడు గారు, ఇటు పక్కన మాకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలో ఉన్నా సభకి దానికి ప్రతిదాన్ని వాళ్ళు లింక్ చేసుకుని ఆయన పిలుస్తుంటారు, గౌరవిస్తుంటారు. వీళ్ళందరూ ఇక్కడ చాలా మంది పేరు నాకు తెలియదు, నన్ను క్షమించాలి. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో ఇంకొక 50 సంవత్సరాలు కన్నా లక్ష్మీనారాయణ గారు తన రాజకీయ జీవిత చరిత్రని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఇప్పుడు నాకు సన్మానం చేస్తారంటున్నారు, నా భయంగా ఉంది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు సన్మానం చేయడం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాంటి సన్మానం ఏమో అని భయం. అందుకని ఇటువంటి సన్మానం కార్యక్రమంలో నాకు ఇటువంటి సన్మానం చేయాలనేటువంటి అభిమానంతో నన్ను పిలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఓపికగా ఉండి వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం గారు, నవ్వుకు రూపం, నటనకు నాదం, తెలుగు తెరకు తిలకం, తరతరాల జ్ఞాపకాలకు చిరునామా, హాస్యశ్రీ పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారు. జననాయకులు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ప్రస్తుత సత్తెనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి రాజకీయ స్వర్ణోత్సవ స్వీయ చరిత్ర కన్నావలోకనం పుస్తకావిష్కరణ మరియు వారి 73వ జన్మదిన సందర్భంగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న చలనచిత్ర నటులు, నవయుగ హాస్య నటన సార్వభౌములు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీయుత కన్నెగంటి బ్రహ్మానందం గారికి 13/8/2026 తేదీన సమర్పిస్తున్న అభినందన మందార మాల. కన్నెగంటి వంశ కిరీటాన కలికితురాయిగా ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారి పాలెంలో సామాన్య మధ్యతరగతి కుటుంబీకులైన శ్రీ కన్నెగంటి నాగలింగాచారి, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు 7వ సంతానంగా ఫిబ్రవరి 1వ తేదీ 1956వ సంవత్సరంలో వీరు జన్మించారు. బ్రహ్మానందనుని తల్లిదండ్రులు పెట్టిన పేరులోనే ఆనందాన్ని దాచుకున్న వీరు జనాలను మీ సునిశిత హాస్యపు జడివానలో జలకాలాడిస్తూ సార్థక నామధేయులుగా వినుతికెక్కారు. మీ అద్భుత ప్రతిభా పాటవాలతో చలనచిత్ర హాస్య వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతూ కన్నెగంటి వంశ ప్రతిష్టను ఇనుమడింపచేసి కన్నెగంటి వంశ కిరీటానికి కలికితురాయిగా కీర్తి గడించారు. ఎంఏ విద్యార్థిగా, ఉత్తమ అధ్యాపకునిగా, ఎంఏ విద్యార్థిగా ఉన్నప్పుడే
పీజీ సెంటర్ సాంస్కృతిక విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన తర్వాత అత్తిలి ఎస్విఎస్ఎస్ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా నియమించబడడం మీ ప్రతిభకు తగ్గిన ప్రతిఫలంగా భావించవచ్చు. అధ్యాపకునిగా బాధ్యతలు నిర్వహించినంత కాలం మీకు జన్మతః సంక్రమించిన స్వరానుకరణ మిమిక్రీ ప్రక్రియతోనూ సందర్భోచిత హాస్యోక్తులతోనూ విద్యార్థులను అలరించడంతో పాటుగా తెలుగు భాష ఔన్నత్యానికి మీరు చేసిన కృషి సాటిలేనిది. అంతేకాక మీ బోధన పటిమతో విద్యార్థుల హృదయాలలో ఉత్తమ అధ్యాపకునిగా సుస్థిర స్థానాన్ని సంపాదించగలిగిన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, నిత్యం సినిమా షూటింగ్ల మధ్య సతమతమవుతూ ఉన్నా ఏమాత్రం తీరిక దొరికినా మీ దృష్టిని రచనా వ్యాసంగం, చిత్రలేఖనం తదితర అంశాలపై కేంద్రీకరించడం మీలో నిబిడీకృతమై ఉన్న బహుముఖ ప్రజ్ఞా పాఠపాలకు నిదర్శనాలు. ఇటీవల మీరు ప్రచురించిన మీ బ్రహ్మానందం అనే ఆత్మకథా పుస్తకం గురించి ప్రస్తావిస్తూ పెద్దగా వివాదాల జోలికి పోలేదని, థ్యాంక్ యూ సో నవ్వుకు మచ్. రూపం, నటనకు నాదం, తెలుగు తెర తిలకం, హాస్యశ్రీ పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారికి సమనీయంగా సమర్పిస్తున్న అభినందన కుసుమ చందారమాల. థ్యాంక్ యూ. ఈలి నాని గారికి, మాజీ శాసనసభ్యులు తాడేపల్లిగూడెం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి జీవి ఆంజనేయులు గారు, వినుకొండ శాసనసభ్యులు, గవర్నమెంట్ చీఫ్ విప్ వారికి స్వాగతం పలుకుతున్నాము. సార్ దయచేసి స్టేజ్ మీద కొంచెం ఆగాలండి, ప్లీజ్ రిక్వెస్ట్. దయచేసి అతిథులందరూ అర్థం చేసుకోవాలండి. శశాంక్, అతిథులు అర్థం చేసుకోవాలి, వక్తలు మాట్లాడతారు. ప్లీజ్ దయచేసి పోలీస్ శాఖ వారి సహకారం కోరుతున్నాము. దయచేసి కంట్రోల్ చేయవలసిందిగా రిక్వెస్ట్ వెంకటేష్ గారు అటుపక్క కంట్రోల్ చేయండి ప్లీజ్. అటుపక్క కంట్రోల్ చేయండి, వెనక్కి పంపేయండి. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్తా. నువ్వు ఇట్రా, కంట్రోల్ చేయండి, వెనక్కి పంపేయండి. ఆవిష్కరణ సార్, పుస్తక ఆవిష్కరణ మాట్లాడుదురు కానీ మీరు ఇంకా దయచేసి అందరూ ఒక 5 నిమిషాలు ఆగితే దయచేసి. కుర్చీలన్నీ ఖాళీలు ఉన్నాయి, ఏమాత్రం అభిమానం ఉన్నా కుర్చీలు ఖాళీలు ఉన్నాయి, పోయి కూర్చోండి. పోయి ఏమాత్రం అభిమానం ఉన్నా ఆ ఖాళీలున్న కుర్చీల్లో కూర్చోండి దయచేసి. దయచేసి సార్ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా మీ అందరూ కూడా ఒక్కసారి వెనకెళ్ళాలని కోరుకుంటున్నా. సార్ మీద అభిమానంతో మీరందరూ కూడా దయచేసి ఒక్క నిమిషం వెనకెళ్ళాలని కోరుకుంటున్నాను. దయచేసి నా మాట వినండి. సార్ రిక్వెస్ట్ చేస్తున్నారు, బ్రతిమలాడుతున్నారు, మీరు వినాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాను. ఒక్క నిమిషం దయచేసి. పుస్తక ఆవిష్కరణ ఉన్నది, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం బాబాయ్, ఒక్క నిమిషం బాబాయ్, ఒక్క నిమిషం మీరు దయచేసి, ఒక్క నిమిషం దయచేసి మీరందరూ కూడా. ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం జరగబోతా ఉంది. దయచేసి బాబాయ్, నువ్వే పెద్దోడివి, దయచేసి ఒక్క నిమిషం. పుస్తకావిష్కరణ కార్యక్రమం కన్నుల విందుగా జరుగుతోంది. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేషన్స్ చెప్పాలి. కన్నావలోకనం పుస్తక ఆవిష్కరణ ఉన్నదే, దయచేసి ఒక్క నిమిషం అందరిని ఆపాలి, దయచేసి ఆపండి. తన జీవితకాలపు అనుభూతులను నిక్షిప్తం చేస్తూ అనేక అక్షరాల రూపంలో తయారైనటువంటి కన్నావలోకనం దయచేసి అనే స్వీయ చరిత్రను ఒక ఎంపీ పుస్తకంగా కృష్ణదేవరాయలు గారిని ఆవిష్కరించారు. కూడా పుస్తకావిష్కరణ దగ్గర రావాల్సి, మక్కిన మల్లికార్జునరావు గారిని. నేటి జన్మదిన శుభాకాంక్షలతో పాటుగా ఈనాటి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వారికి కర్తాళధ్వలతో అభినందనలు తెలియచేద్దాం. దా. చప్పట్లు మారుమ్రోగే విధంగా ఆశీస్సులు అందిద్దాం. ఆనందంగా జీవించాలని కోరుకుందాం. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వారి సొంతం కావాలని దీవిద్దాం. దయచేసి అందరు మంచి నిశ్శబ్దంగా మనుషులు, ఉండాలి, దయచేసి. స్వవిరచిత స్వీయ చరిత్ర
లోకనం పుస్తకావిష్కరణ అంగరంగ వైభవంగా జరుగుతుంది, కన్నుల పండుగగా. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆ పుస్తకావిష్కరణకి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దయచేసి అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్ల ద్వారా సార్కి అలాగే బర్త్డే విషెస్ కూడా మీ చప్పట్ల ద్వారా చెప్పాలి. పక్కకి వెళ్ళాలి, లైవ్ మిస్ అవుతుంది వెనక నుండి. ఫోటోగ్రాఫర్స్ దయచేసి అన్నా అంటే ఫోటోగ్రాఫర్స్ ఆత్మీయతకు అర్థం పలుకుతారు. చిన్న అంటే చిన్నవాడినైనా అక్కున చేర్చుకునే మమకారం ఆయన సొంతం. కన్నా అంటే నేనున్నా అంటూ ఆదుకునే వెన్నలాంటి మనస్సు. వర్ధిల్లాలి కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. మన ప్రియతమ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి 2 అక్షరాలలో ఇమిడిన హిమవన్ నగం ఆయన వ్యక్తిత్వం. పదవుల కోసం కాదు, ప్రజల కోసం పయనించిన అడుగులవి. అధికారం కోసం కాదు, ఆపదలో ఉన్న వారికై ఆరాటం చెందిన మనసది. మాటలో మాధుర్యం, నడతలో నిబద్ధత, నవ్వుల్లో నైర్మల్యం, నాయకత్వంలో మార్ధవత్వం, మానవత్వం కలబోసుకున్నారు. ఇలాంటి విలక్షణ వ్యక్తిత్వం మన కన్నా గారి సొంతం. అన్నా అని పిలిస్తే అనురాగంతో పలుకుతారు. కన్నా అంటే కరుణతో స్పందిస్తారు. చిన్న అని సంబోధిస్తే చిరునవ్వే జవాబుగా ఇచ్చే ఆ మహామేరు నగం ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. కాలం పెట్టిన పరీక్షలు నెగ్గారు. తన వ్యక్తిత్వాన్ని మరింత దీప్తివంతం చేసుకున్న మహా వ్యక్తిగా నిలిచారు. పేరు చిన్నదే కానీ ప్రయాణం చాలా పెద్దది. పలుకు మృదువే కానీ సంకల్పం మరింత ఘనం. మనిషి ఒక్కటిగా కనిపించే సంఘటిత శక్తి మన కన్నా. చెప్పండి, మీరు కూడా వినపోతే ఎట్లాగా చెప్పండి. ఒక్క నిమిషం ఆగన్నా, దయచేసి ఒక్క నిమిషం ఆగన్నా, ఒక్క నిమిషం ఆగన్నా. దయచేసి అర్థం చేసుకోండి, ఆగండి ప్లీజ్, ప్లీజ్. రండి రండి ప్లీజ్, రండి ప్లీజ్. ఏమండి అర్థం మనందరి విశేష అశేష అభిమానాన్ని చూపించుకునే క్షణం వస్తోంది. కానీ దాన్ని అందరం ఒక్కటిగా గుమిగూడి మన ముఖాలు కనపడకుండా అయిపోతున్నాయి. మన ప్రేమను వ్యక్తం చేయడం కోసం దయచేసి వరుసలో వెళదాం. ఒకరి తర్వాత ఒకరిగా మన ప్రేమను పంచుదాం, పంచుకుందాం, పెంచుకుందాం, మన బంధాన్ని కలకాలం నిలుపుకుందాం. అందరం ఒక్కటిగా వెళ్లకుండా ఒకరి తర్వాత ఒకరుగా మన ప్రేమను, గౌరవాన్ని, ఆరాధ్యాన్ని చూపిద్దాం. మన ప్రియతమ నేతకు 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. అలాగే మరెన్నో అద్భుతమైనటువంటి మైలు రాళ్లను తన పదవులతో సాధించాలని దయచేసి ఆకాంక్షిద్దాం. ప్లీజ్ దయచేసి సెక్యూరిటీ వారికి అలాగే పోలీస్ వారికి సహకరించండి. దయచేసి వేదిక వద్దకి ఇతరులు ఇంకా పంపించవద్దు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి, ఇంకా పెద్దవారు చాలా మంది ఉన్నారు. ప్లీజ్ అండి, వేదిక వద్దకి ఎవరిని అనుమతించొద్దు ప్లీజ్. కాసేపు అందరూ కూడా బ్యాక్ సైడ్ చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, దయచేసి కూర్చోవాలి. రామకృష్ణ ఎవరు రాని మాకు ఆపే ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. కార్యక్రమాన్ని ఉద్దేశించి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.